మనం దీని గురించి చెప్తున్నాం ఇందాక. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ప్రమాదం. అంగోలా అధ్యక్షుడితో ఢిల్లీ ప్రధాని మోడీ భేటీ. భారత్ పోరాటానికి అంగోలా మద్దతు, కృతజ్ఞతలు చెప్పిన ప్రధాని. పాక్ మరో షాక్ ఇచ్చిన భారత ప్రభుత్వం. పాక్ నుంచి వాయు ఉపరితల మార్గాల్లో మెయిల్స్, పార్సిళ్ల మార్పిడి నిలిపివేత. పాక్ ఆర్థిక మూలాలు దెబ్బతీయటమే లక్ష్యంగా చర్యలు. విధ్వంస నౌక, సబ్మెరైన్, హెలికాప్టర్తో కూడిన ఫోటోను పంచుకున్న భారత నేవీ. పాకిస్తాన్ అబ్దాలి క్షిపణి పరీక్షతో కవింపు చర్యలు. వీళ్ళు పాకిస్తాన్ ఇక్కడ కూడా కాపీ క్యాట్లే అండి. మనం ఈ పోర్టుల్లో వాళ్ళ నౌకలు రాకుండా బ్యాన్ చేసాం. మనం ఆ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునేవన్నీ బ్యాన్ చేయగానే వాళ్ళు ఏమంటారు, మేము కూడా బ్యాన్ చేస్తున్నాం అంటున్నారు. దాదాపుగా మనం బ్యాన్ చేయడం వల్ల వాళ్ళకి అంటే మనకి అక్కడ పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే ఇంపోర్ట్స్ దాదాపుగా 90,000 కోట్లు సంవత్సరానికి ఉంటాయంట. ఇప్పుడు మనం ఆ ఇంపోర్ట్స్ ఆపేస్తే పాకిస్తాన్కి అది చాలు. మనం యుద్ధాలు చేయవసరలా, పెద్ద పెద్ద బాంబులు వేయవసరలా. ఆ దిగుమతులు మొత్తం ఆపేసి 90,000 కోట్లు అక్కడ బిజినెస్ ఆగిపోయిందంటే అసలే కష్టాల్లో ఉండే పాకిస్తాన్ అడుక్కు తింటుంది ఇప్పుడు. టెర్రరిజం వల్ల దేశం మొత్తానికి ఎలాంటి గతి పడుతుందో ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంది. రైట్, ఇక నిన్న భట్టి గారు చెప్తున్నారు, విద్యార్థులను సానబడిన వజ్రాల్లా తయారు చేస్తాం. దేశానికి రోల్ మోడల్గా నిలవనున్న తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. 21,000 కోట్లతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. అద్భుతమైన మేధస్సుతో సమాజానికి మానవ వనరులు అందించాలన్నదే ఈ స్కూల్స్ ఉద్దేశం. లక్ష్మీపురంలో పాఠశాల భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి భూమి పూజ. రైట్, విద్యార్థులను సానబట్టిన వజ్రాల్లో తయారు చేస్తారంట. అంత వద్దులేండి సార్, మీరు సానబట్టిన వజ్రాల్లో తయారు చేయవసల్లా. వాళ్ళకి సరిగ్గా చదువు పెడితే చెప్తే చాలు. ఇప్పుడు మీరు ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 21,000 కోట్లతో అంటున్నారు కదా, దాంట్లో సగం ఖర్చు పెట్టినా ఆల్రెడీ ఉన్న ఈ గ్రామ పంచాయతీల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఈ జెడ్పీహెచ్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే వాటిని ఏమంటారు ఈ గురుకులాలు కావచ్చు, ఇలాంటివి ఎంతో అద్భుతంగా డెవలప్ చేయొచ్చు. అక్కడ పరిస్థితులు అత్యంత దుర్భరంగా, అత్యంత దారుణంగా ఉన్నాయి. పిల్లలు చాలా చోట్ల హాస్టల్స్లో అయితే లేడీస్ బాత్రూమ్స్ కూడా సరిగా ఉన్నట్లా తెలుసా. అంత దౌర్భాగ్యమైన దరిద్రపు కొట్టి పరిస్థితులు ఉన్నాయి బయట గ్రౌండ్ లెవెల్లో. మీరు వాటిని వదిలేసి రాబోయే వాటిని ఏదో చేస్తాం, ఎరగదీస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటే జనాలు నవ్వుకుంటున్నారు. బయట కాంగ్రెస్ పార్టీ చెప్తుంది తప్ప ఏమీ చేయట్లేదు పెద్దగా అని చెప్పి జనాలు నవ్వుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. హరీష్ రావు గారు ఏదో అంటున్నారు చూడండి, రైతు కుటుంబాల కన్నీళ్లు కనిపించడం లేదా, ధీమా ఇచ్చే రైతు బీమా పథకాన్ని లేకుండా చేస్తున్నారు. 3 నెలలుగా 775 కోట్ల ప్రీమియం చెల్లించిన ప్రభుత్వం. రైతు భరోసాను అటకెక్కిచ్చారు, రుణమాఫీపై మాట తప్పారు. ఇది ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమే. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు గారు. హరీష్ రావు గారు ముందు దీని గురించి తర్వాత మాట్లాడదాం, కానీ అక్కడ మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇంకా ఆ నష్టపరిహారం రాలేదని చెప్పి వాళ్ళు ఇప్పటికీ పాపం చాలా బాధపడుతున్నారు. ఆ పరిస్థితి ఏందో ఒకసారి చూడండి. మరి తర్వాత సరే ఇది కరెక్టే, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ అయితే రైతుల గురించి, రైతులకి ఇవ్వాల్సిన వాటి గురించి మాట్లాడే అర్హత మీ పార్టీకి కానీ మీ వాళ్ళకి కానీ ఉందా అనేది ఫస్ట్ క్వశ్చన్ చేసుకొని తర్వాత ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి.